ఎంబీబీఎస్ మన దగ్గర చదవాలంటే 1-2 కోట్లు అవుతుంది. అక్కడ 15 to 25 lakhs బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ హైటెక్ ల్యాబ్స్. అబ్రాడ్లో చదివితే 15 నుంచి 25 లక్షల్లోనే అయిపోతుంది. ఇండియాలో ₹1 పెట్టి మీరు ఎంబీబీఎస్ చదివినా, అబ్రాడ్ వెళ్ళి 15 నుంచి 25 లక్షల్లో ఎంబీబీఎస్ చదివినా, ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్గా ఎవరైనా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అక్కడంత తక్కువ ఎందుకు అవుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది? November 18th, 2021 మనకు ఒక గజెట్ రిలీజ్ చేశారనమాట. అంటే మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్కి మిగతా వాటికి ఆర్కాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, అబ్రాడ్ వెళ్దాం అనుకున్నప్పుడు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అసలు ఆ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అబ్రాడ్ పంపిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆర్కా ఎడ్యుటెక్ ఓన్లీ ఎంబీబీఎస్ మీద ఏ కంట్రీస్ తో టైప్ పెట్టుకుంది? వియత్నాం అనే కంట్రీ చేస్తున్నాం, కిర్గిస్తాన్ అనే కంట్రీ ప్రమోట్ చేస్తున్నాం. సో అక్కడ ఏ యూనివర్సిటీలు ఉన్నాయి? ప్రెసెంట్ వియత్నాంలో చేస్తుంది డైనమ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది, నెక్స్ట్ నమ్కాంతో అనే ఒక యూనివర్సిటీ ఉంది. కిర్గిస్తాన్లో వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్ని బట్టి మనం స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ వన్స్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి కూడా పాస్పోర్ట్, యూనివర్సిటీ సెలక్షన్, అడ్మిషన్ లెటర్ గైడెన్స్, వీసా ప్రాసెస్, అక్కడికి వచ్చిన పోస్ట్ స్టాండింగ్ సర్వీసెస్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్రోల్మెంట్ ప్రాసెస్. వియత్నాం కంట్రీకి పేరెంట్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళి రావచ్చు. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఎంబీబీఎస్ మన దగ్గర చదవాలంటే 1-2 కోట్లు అవుతుంది. అదే అబ్రాడ్లో చదివితే 15 నుంచి 25 లక్షల్లోనే అయిపోతుంది అనేటువంటి ప్రకటనలు బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి కదా. యూజువల్గా పేరెంట్స్కి వచ్చేటువంటి డౌట్లలో ప్రధానంగా క్వాలిటీ ఉంటుందా, అక్కడ తీసుకున్నటువంటి డిగ్రీకి వాల్యూ ఉంటుందా, నిజంగానే కాంప్రమైజ్ అవుతున్నామా, లేకుంటే మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ డిగ్రీ విదేశాల్లో అందుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు శివరామకృష్ణ గారు, ఆర్కా ఎడ్యుటెక్ నుంచి. హలో అండి శివరామకృష్ణ గారు, నమస్తే. ఇప్పుడు నేను అడిగిన డౌట్స్ అన్ని యాజ్ ఏ పేరెంట్గా నాకు వస్తాయి, కామన్గా ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా వస్తుంటాయి. ఇక్కడ నీట్ రాశారు, అనుకున్నటువంటి ర్యాంక్ రాలేదు, ఏదైనా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయాలి, కోట్లలో అవుతుంది, దీని బదులు ఫారిన్కి పంపించండి, విదేశీ డిగ్రీ చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, హ్యాజిల్ ఫ్రీ అంటారు. నిజంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందుతుందంటారా? ఇది 100% ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చెక్ చేసుకుంటే ఏంటంటే మీకు ప్రైవేట్ కాలేజెస్లో ఆల్మోస్ట్ మీరు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 1 to 1.5 crore దాకా అవుతుంది. సో అబ్రాడ్లో ఎందుకు అంత తక్కువ ఫీజెస్ అంటే, సో యాక్చువల్లీ అక్కడ యూనివర్సిటీస్ మన స్టూడెంట్స్ పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదవడం తక్కువ ఎంబీబీఎస్. సో ఇండియాలో ఏంటంటే ఎంబీబీఎస్కి వచ్చేసరికి చాలా ఇట్స్ ఎన్ డిమాండింగ్ కోర్స్. సో అందుకనే మన స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ 15 to 25 lakhs బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ హైటెక్ ల్యాబ్స్ ఎవ్రీథింగ్ నేర్చుకొని ఇక్కడ రావచ్చు అనమాట. సో దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పనే ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 years నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ ప్రాక్టీసింగ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. దే విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ ఆఫ్టర్ అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇండియాకి వచ్చిన తర్వాత మంచి ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అక్కడ డిగ్రీ చదివి వస్తున్నాము, ఎంబీబీఎస్ అయింది, ఆ తర్వాత పీజీకి మన దగ్గర ఇక్కడ జాయిన్ అవ్వాలి, లేకుంటే అక్కడే పీజీ జాయిన్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఏంటి, దానికి మళ్ళీ క్వాలిఫికేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా? సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ అనే ఎగ్జామ్ ఉంటుంది. అది ఇక్కడ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితే కనుక మనకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ నుంచి లైసెన్సింగ్ వస్తుంది అనమాట. సో ఆ లైసెన్సింగ్ ఉన్న తర్వాత మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ ఇక్కడ మనం పీజీ చదవాలి అని అంటే కనుక నీట్ పీజీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాసుకొని క్లియర్ చేసుకుంటే ఇక్కడ మనం పీజీ డాక్టర్ వర్క్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే 2027 నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఈవెన్ ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ అయినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే ఫ్రమ్ ది 2027. ఓకే. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఆ తర్వాత అనుకుంటే 5 years తర్వాత సో ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసి 2030-31కి వస్తారు. సో 2027 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జామ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ₹1 పెట్టి మీరు ఎంబీబీఎస్ చదివినా, అబ్రాడ్ వెళ్ళి 15 నుంచి 25 లక్షల్లో ఎంబీబీఎస్ చదివినా, ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్గా ఎవరైనా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో కాబట్టి ఏంటంటే ఆ కామనాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత ఖర్చు పెట్టే బదులు మనం అబ్రాడ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్లో అక్కడ కంప్లీట్ చేసుకొని వస్తే సో ఇట్స్ బెటర్ థింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అక్కడ కూడా ఉంది అనుకున్నప్పుడు, ఇక్కడ ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో వాటిని అక్కడ కూడా పాటిస్తున్నాయి అనుకున్నప్పుడు అక్కడంత తక్కువ ఎందుకు అవుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది? మనకి యాక్చువల్గా ఎన్ఎంసీ అని ఒక నేషనల్ మెడికల్ కమిషన్ బోర్డు ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే
November 18th 2021 మనకు ఒక గజెట్ రిలీజ్ చేశారనమాట. అంటే మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్కి ఈ నామ్స్ ఫాలో అయితే కనుక వాళ్ళ డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుందని. సో ఇండియన్ గవర్నమెంటే మనకి ఎన్ఎంసీ గజెట్ ఇచ్చినప్పుడు ఈ రూల్స్ ఫాలో అయితే వ్యాలిడ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్తుంది వెళ్ళి చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్తుంది అనమాట. సో ఆ రూల్స్ ఫాలో అవుతున్న యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చదివినా కూడా దే విల్ బి 100% ఈక్వల్ టు ఇండియన్ డాక్టర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ 100% దే కెన్ ప్రాక్టీస్ అనమాట. సో ఇప్పుడు రూల్స్ అన్నారు, ఆ గెజెట్ లో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా స్టూడెంట్స్ తెలుసుకోవడం లేకుంటే పేరెంట్స్ తెలుసుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఇప్పుడు ఆర్కా ఎడ్యుటెక్ లాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నో లేకపోతే అక్కడ కన్సల్టెన్సీలోనో అప్రోచ్ అవుతూ ఉంటారు. చాలా వరకు ఏంటంటే మాకు కొన్ని టార్గెట్లు ఉన్నాయి, అది ఫిల్ చేసుకోవడానికి పంపించాలి, ఏదైనా పర్లేదు మేము చూసుకుంటాం అనేది ఉంటుంది కదా. బట్ మిగతా వాటికి ఆర్కాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటండి? మేడం యాక్చువల్గా మీరు చెప్పినట్లు మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అయితే ఏంటంటే మెయిన్గా మనం అబ్రాడ్ వెళ్దాం అనుకున్నప్పుడు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అసలు ఆ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అబ్రాడ్ పంపిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మేము ఒక యూనివర్సిటీ ప్రమోట్ చేసేటప్పుడు మేము ఆ కంట్రీకి వెళ్ళి విజిట్ చేసి స్వయంగా యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ల్యాబ్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, స్టూడెంట్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సేఫ్టీ ఏంటి, ఫుడ్ అండ్ అకామిడేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసి పర్సనల్గా మేము సాటిస్ఫై అవుతేనే మేము స్టూడెంట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే అది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళి జస్ట్ కోర్స్ నార్మల్ కోర్స్ చదువుకొని వచ్చేయడం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే స్టూడెంట్ 6 years కష్టపడి చదవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ మేము రూల్స్ చెక్ చేసుకొని అక్కడ యూనివర్సిటీస్ మనం సెట్ అవుతున్నాయి లేవా అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మనం స్టూడెంట్స్ ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మనం అడ్మిషన్ చేసేటప్పుడు కంప్లీట్గా చాలా మంది స్టూడెంట్స్ రైట్ గైడెన్స్ లేకుండా చాలా మంది కన్సల్టెన్సీల దగ్గర ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో మనం ఏంటంటే వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ ఫ్రమ్ ది స్టార్టింగ్, పాస్పోర్ట్ దగ్గర నుంచి అడ్మిషన్ లెటర్ నుంచి వీసా, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అక్కడ స్టూడెంట్ అక్కడ రీచ్ అయిన తర్వాత కంప్లీట్ యూనివర్సిటీలో డాక్యుమెంటేషన్ కనుక మొత్తం కంప్లీట్ క్లియర్ చేసిన తర్వాతే మనం ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ప్రతి స్టెప్లో కూడా మన స్టూడెంట్ దగ్గర నుండి గైడ్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాజిల్ ఫ్రీగా మన అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. సో మీరు ఇవన్నీ ప్రాసెస్ తీసుకున్న తర్వాత పేరెంట్స్కి ఇంకొక డౌట్ వస్తుంది, మరి అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారా లేకపోతే మీరుంటారా? మీ కన్సల్టెన్సీని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాము, మీ మీద వదిలేసాము, మీరు అక్కడ వాళ్ళని దించేసి ఇక్కడికి వచ్చేస్తారా, మీరు అక్కడ ఉంటారా అని? సో ఇదేంటంటే మేడం యాక్చువల్లీ మనం ఒక యూనివర్సిటీ స్పెషలైజ్డ్గా ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన యూనివర్సిటీ దగ్గర ఒకటి తీసుకుంటాం అనమాట. యూనివర్సిటీ ఇన్సైడ్ ది ప్రెమిసెస్లో మాకు ఆఫీస్ స్పేస్ కావాలి. ఓకే, సో అది మా అగ్రిమెంట్లో ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే యూనివర్సిటీ ఇన్సైడ్ ది ఆఫీస్లో మనం ఆఫీస్ స్పేస్ తీసుకుంటాం. సో 24/7 మన తెలుగు కేర్ టేకర్స్ ఉంటారు. యాక్చువల్గా యాజ్ ఫ్రీక్వెంట్గా ఏంటంటే స్టూడెంట్కి వీసా పరంగా కానీ, అడ్మిషన్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్సైడ్ ది క్యాంపస్లో మన ఆఫీస్ అండ్ 24/7 మన తెలుగు కేర్ టేకర్స్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎటువంటి భయపడాల్సిన పని లేదు. సో వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ అందుబాటులో ఉంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చెప్తే విత్ ఇన్ 1 or 2 daysలో సార్ట్ అవుతుంది అనమాట. సో మేము యాజ్ అ కన్సల్టెంట్కి ఏంటంటే ఇయర్లీ 3 or 4 times వెళ్ళి విజిట్ చేసి వస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రియల్ ప్రాబ్లమ్స్ మేము అక్కడ కనుక్కొని ఏంటనేది నెక్స్ట్ యూనివర్సిటీతో మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆర్కా ఎడ్యుటెక్ ఓన్లీ ఎంబీబీఎస్ మీద ఏ కంట్రీస్తో టైప్ పెట్టుకుంది లేకుంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంది ఎక్కడ? సో యాక్చువల్లీ మనం ఇప్పుడు ప్రెసెంట్ మనం చేస్తున్న మెయిన్గా ఏంటంటే వియత్నాం అనే కంట్రీ చేస్తున్నాం. సో వియత్నాం కంట్రీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియాతో పాటుగా సేమ్గా క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. సో మన స్టూడెంట్ ఏంటంటే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళామనే ఒక ఆలోచన ఉండదు, ఎందుకంటే సేమ్ మనలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే వియత్నాం కంట్రీలో మనం చూసుకుంటే ఏంటంటే లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 91 to 92% ఉందన్నమాట. అంటే దే హ్యావ్ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో స్టూడెంట్స్కి ఏంటంటే మెయిన్గా మెడికల్ కోర్స్ కావాల్సింది అదే. ప్లస్ ఇంకొకటి యాక్చువల్గా వియత్నాం పాపులేషన్ హై పాపులేషన్. సో వియత్నాం హై పాపులేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్లో. సో మెడికల్లో క్లినికల్ ఎక్స్పోజర్ కావాలంటే మన స్టూడెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ పేషెంట్స్ రావాలి. పేషెంట్స్ రావాలంటే యూనివర్సిటీ అంటే ఆ కంట్రీ యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటేనే పేషెంట్స్ ఉంటారు. సో దాని పరంగా కూడా క్లినికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెరీ నియర్ టు ఇండియా. సో డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. మన హైదరాబాద్లో ఎక్కితే విత్ ఇన్ 4 hours డైరెక్ట్ మనం వియత్నాం కంట్రీలో ల్యాండ్ అయిపోతాం, డైరెక్ట్ యాక్సెస్. నెక్స్ట్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ కంట్రీకి కూడా పేరెంట్స్ వెళ్ళాలంటే కొంచెం హెక్టిక్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వీసా పరంగా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ. మనం ఏం చెప్తున్నాం అంటే వియత్నాం కంట్రీకి పేరెంట్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళి రావచ్చు. వీసా ఫ్రీ, మనం వీసా వేయించిస్తాం. పేరెంట్ వెళ్ళి ఒక 1 week అక్కడే ఉండి స్టూడెంట్స్ హ్యాపీ యూనివర్సిటీస్ అన్ని చెక్ చేసుకొని దే కెన్ కమ్ బ్యాక్.
సో అదొక మేజర్ అడ్వాంటేజ్. పేరెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు రావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా వియట్నామీస్ అక్కడ లోకల్ పీపుల్ కూడా రైస్ ఈటింగ్ కంట్రీ అనమాట. సో మనలాగే రైస్ బాగా తింటారు. సో కాబట్టి ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని అంటే మనకు దొరికే వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ అన్ని అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ ఇండియన్ చెఫ్స్ తీసుకెళ్ళి పెడుతున్నాం కాబట్టి ఇట్ విల్ బి సేమ్ మన ఆంధ్ర ఫుడ్ లాగా దొరుకుతుంది. నెక్స్ట్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏంటంటే మీరు ఆల్మోస్ట్ 1-2 years బ్యాక్ నుంచి చూస్తే వియత్నాం ఈజ్ ద హాటెస్ట్ డెస్టినేషన్ ఫర్ టూరిజం. సో టూరిజంకి అంతమంది వెళ్తున్నారని అంటే ఒక సేఫెస్ట్ కంట్రీకే టూరిజం పెరుగుద్ది ఎప్పుడైనా కూడా. సో అంతమంది టూరిస్టులు వెళ్తున్నారంటే మన ఇండియన్ ఎంబసీ ఉంది అక్కడ. సో మన ఇండియన్ అంబాసిడర్ ఉంటారు. సో ఇండియన్ ఎంబసీలో మన స్టూడెంట్స్ ఎంతమంది అయితే వియత్నాం వెళ్తున్నారో కూడా వాళ్ళంతా లిస్ట్ ఎంబసీ దగ్గర ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఎంబసీ దగ్గర మన స్టూడెంట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో దేర్ విల్ బి నో ఇష్యూస్. అదొకటి మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రమోట్ చేస్తుంది కిర్గిస్తాన్ అనే కంట్రీ ప్రమోట్ చేస్తున్నాం. సో కిర్గిస్తాన్ ఏంటంటే ఈ మేజర్గా చాలామంది పేరెంట్స్ ఏమన్నా ఆలోచిస్తారంటే కొంచెం బడ్జెట్లో అయిపోవాలి. సో బడ్జెట్లో చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం కిర్గిస్తాన్ కంట్రీ అనేది ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో కిర్గిస్తాన్ కంట్రీ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 15-20 years బ్యాక్ నుంచి కూడా స్టూడెంట్స్ వెళ్ళొస్తున్నారు. సో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ కూడా. ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ యాజ్ ఎన్ఎంసీ ఏదైతే చెప్తుందో అదే ఫాలో అవుతున్నారు. దాంతో పాటుగా ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ కానీ ఏదైనా కూడా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 2 countries సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది మా ఆలోచన యాజ్ ఎ కన్సల్టెంట్గా. సో అక్కడ ఏ యూనివర్సిటీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్లు ఏమున్నాయి అక్కడ? సో మనం ప్రజెంట్ వియత్నాంలో చేస్తుంది డైనమ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది, అది హనోయ్ క్యాపిటల్ సిటీలో ఉంటుంది. నెక్స్ట్ నమ్ క్యాంతో అనే ఒక యూనివర్సిటీ ఉంది, అది క్యాంతో సిటీలో ఉంటుంది అనమాట. మేజర్గా ఈ 2 universities మనం ప్రమోట్ చేస్తున్నాం. కిర్గిస్తాన్లో వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్ని బట్టి మనం స్టూడెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఓ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ వీ హ్యావ్ టైప్స్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ దర్ బడ్జెట్ విల్ సెలెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు వియత్నాం కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, అక్కడ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నప్పుడు కూడా రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది కదా? అవును మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇండియా దాటి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే అక్కడ మన స్టూడెంట్స్ 2nd year నుంచి హాస్పిటల్ క్లినికల్ రొటేషన్స్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ వచ్చేది అందరూ కూడా అక్కడ లోకల్ పేషెంట్స్ వస్తారు. లోకల్ పేషెంట్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే బేసిక్గా మనం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది అనేది మ్యాండేటరీ అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత బేసిక్ ఇంటరాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్లో వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో బేసిక్స్ అనేది మ్యాండేటరీ. స్టూడెంట్ అక్కడే ఉంటారు కాబట్టి విత్ ఇన్ 2 to 3 yearsలో దే విల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ ద లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ మన దగ్గర ఎంబీబీఎస్ చేయాలి అంటే నీట్ కంపల్సరీ ర్యాంక్ వచ్చి ఉండాలి కదా. అది మరి ఫారిన్ కంట్రీస్లో మేము చేస్తున్నాం, వియత్నాంలో చేస్తున్నాం, కిర్గిస్తాన్లో చేస్తున్నాము అంటే అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? నీట్ని కన్సిడర్ చేస్తారా? ఆబ్వియస్లీ మనకి అబ్రాడ్ వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై ఉంటే సరిపోతుంది మేడం. యాక్చువల్గా మనకి నీట్ ఎగ్జామ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 720 మార్క్స్కి ఉంటుంది. సో బేసికల్గా ఇక్కడ రావాలంటే కనుక సీట్ ఆల్మోస్ట్ మన 500+ వస్తే కానీ ఇండియాలో మనకి సీట్ రాదనమాట. సో లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మనకి 144 అనేది బేసిక్ క్వాలిఫైయింగ్ మార్క్. సో 144 అండ్ అబోవ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు దే కెన్ గో ఫర్ అబ్రాడ్ అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది కన్సల్టెంట్స్ వితౌట్ నీట్ కూడా స్టూడెంట్స్ని అబ్రాడ్ తీసుకెళ్తున్నారు. బట్ దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. ఎందుకంటే వితౌట్ నీట్ కనుక మనం అబ్రాడ్ వెళ్తే కనుక ఇండియాకి వచ్చిన తర్వాత ఆ డిగ్రీ 100% వ్యాలిడ్ అవ్వదు. అది ఎన్ఎంసీ, మన గవర్నమెంట్ ఎన్ఎంసీ నామ్ అనమాట. ఎవరైతే నీట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళ డిగ్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా వరకు మనకి మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. ఫ్యామిలీస్ ఒకేసారి 15-20 లక్షలు పెట్టాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. అందులో ఇన్స్టాల్మెంట్లు మీద పెట్టుకోవచ్చా, లేదంటే మాకు లోన్ అనేది కూడా వస్తుందా అనే ఒక మాట. సో యాక్చువల్గా యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి మనం ఎవ్రీ ఇయర్ పే చేసుకోవచ్చు. ఆ ఎవ్రీ ఇయర్ ఫీజులో కూడా మనం విత్ ఇన్ సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎవ్రీ 6 months మన సెమిస్టర్ ఫీజ్ పే చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇనీషియల్గా మనకి బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో కానీ దానికి ముందు ఏంటంటే మనకి యూనివర్సిటీ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ రావాల్సి ఉంటుంది, లైక్ అడ్మిషన్ లెటర్ కానీ ఇన్విటేషన్ లెటర్ కానీ. ఇవి వచ్చిన తర్వాత బ్యాంకర్ లోన్ ఇవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా కొలెటరల్ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొలెటరల్ ప్రాపర్టీలో కూడా మనకి కమర్షియల్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ విత్ ఇన్ ద మున్సిపాలిటీ రీజియన్లో ఉంటే కనుక ఆ ప్రాపర్టీ వాల్యూకి ఆల్మోస్ట్ 70% మనకి బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ ఫార్మింగ్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక కొంచెం అంటే లోన్ అప్రూవ్ అవ్వడం కష్టం అవుతుంది. బట్ లోన్ అసిస్టెన్స్ అనేది మా సైడ్ నుంచి మా టీమ్ సపోర్ట్ చేస్తాం. అండ్ యూనివర్సిటీ నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన తర్వాత దే కెన్ గో ఫర్ లోన్.
బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయరే మనం వెళ్ళక ముందే లోన్ కావాలి అని అంటే కనుక కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎప్పుడైనా బ్యాంకర్స్ ఏంటంటే ఫండ్స్ స్టూడెంట్ ఆ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు లోన్ ఇవ్వడానికి దే కమ్ ఫార్వర్డ్. సో వెళ్ళడానికి ఏదైతే ముందు ఇనిషియల్గా ఒక 5 to 7 lakhs ఏదైతే అవసరం ఉంటుందో దాని వరకు పేరెంట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దే కెన్ గో ఫర్ లోన్ అసిస్టెన్స్ అనమాట. సో అక్కడ ఎగ్జామ్స్ కావచ్చు, మిగతావన్నీ ఎలా ఉంటాయి? మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక క్వాలిఫికేషన్ కోసం అక్కడ ఏదైనా ఉండాల్సిన అవసరం ఉంటుందా? లేదు మేడం, ఎగ్జామినేషన్స్ అనేవి అంటే అది డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ అండ్ కంట్రీని బట్టి ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే మనకి ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్ ఇక్కడే మన డాక్యుమెంట్స్ అన్ని పంపించిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్లో ఇంటర్వ్యూ జరుగుతుంది అక్కడ నుంచి ఆన్లైన్లో. సో వన్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి అఫీషియల్గా అడ్మిషన్ లెటర్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ ఏముండవు. ఇక్కడే ముందుగానే అడ్మిషన్ క్రైటీరియా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే వాళ్ళ డాక్యుమెంట్స్ అక్కడ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆర్కా ఎడ్యుటెక్ ఇప్పటిదాకా ఎన్ని కంట్రీస్కి ఎంతమంది స్టూడెంట్స్ని పంపించింది? సో యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేము స్టార్టింగ్ నుంచి కూడా చాలా డిఫరెంట్ కంట్రీస్ చేసాం, లైక్ ఫిలిప్పీన్స్, జార్జియా, రష్యా, వియట్నాం. సో ఈ మా జర్నీలో ఏంటంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ 150+ స్టూడెంట్స్ ఇన్ సెవరల్ కంట్రీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ 100% సాటిస్ఫైడ్ విత్ అవర్ సర్వీసెస్. సో స్టార్టింగ్ నుంచి ఏంటంటే మేము స్టూడెంట్ వన్స్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నది అప్పటి నుంచి కూడా ప్రతిదీ ఫ్రమ్ ది పాస్పోర్ట్, తర్వాత యూనివర్సిటీ సెలెక్షన్, తర్వాత అడ్మిషన్ లెటర్ గైడెన్స్, వీసా ప్రాసెస్, అక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్రోల్మెంట్ ప్రాసెస్. సో ఈ అన్ని ప్రాసెస్ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా స్టూడెంట్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా 100% సేఫ్ అండ్ స్మూత్గా చేస్తాం అనమాట. సో అందుకనే స్టూడెంట్కి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇష్యూస్ ఉండవు. చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మనం విత్ ఇన్ వీక్లో సాల్వ్ చేస్తాం. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. సో మెయిల్ కావచ్చు, కమ్యూనికేషన్ కాంటాక్ట్స్ అన్ని కూడా డైరెక్ట్గా యూనివర్సిటీతో ఉంటాయి కదా, వయా మీ ద్వారానే వెళ్ళాలి, ఇలాంటి కండిషన్ ఏమైనా మీరు పెడతారా? అట్లాంటిది ఏమి ఉండదండి. యాక్చువల్ వన్స్ అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ దే కెన్ గో అండ్ యాక్సెస్ టు ద యూనివర్సిటీ. సో అక్కడ లోకల్లో లైక్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ హాస్టల్ పరంగా కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యూనివర్సిటీ వాళ్ళతో చెప్పచ్చు. మధ్యలో వయా మా ద్వారానే వెళ్ళాలనేది ఏమి ఉండదు. సో దే కెన్ హ్యావ్ ద యాక్సెస్ టు ద యూనివర్సిటీ. సో ఆడపిల్లల గురించి కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు అక్కడ మీ టీం ఉంటారు అనుకుంటే అందులో లేడీస్ కూడా ఉన్నారా, అమ్మాయిలు కూడా వాళ్ళని చూసుకోవడానుకుంటారా, ఓన్లీ మేల్? లేదు మేడం, యాక్చువల్గా అక్కడ ఉండేది హాస్టల్స్ ఏంటంటే బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. సో బాయ్స్ హాస్టల్లో మేల్ వార్డెన్స్ ఉంటారు, గర్ల్స్ హాస్టల్లో ఫీమేల్స్ ఉంటారు అనమాట. సో ఎవరికి వాళ్ళే డిఫరెంట్గా ఉంటారు. సో ఫీమేల్స్కి అయితే ఎటువంటి ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే మేము పంపించిన వాటిలో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ స్టూడెంట్స్. సో యాక్చువల్ స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు బాగా చదవాలని ఒక డ్రీమ్ తేలుతారనమాట. సో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు సేఫ్టీ ఇష్యూస్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత MBBS కంప్లీట్ చేసుకున్నారండి. నీట్ కోసం అన్నప్పుడు ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ దేర్ అక్కడే చేయాలి అనుకుంటే అప్పుడు మీరు చేసేటువంటి అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే అట్లాంటి ఫెసిలిటీ ఏం లేదు, అంటే అక్కడ సెటిల్ అవ్వాలనే ఫెసిలిటీస్ ఉండవు. యాక్చువల్ ఎస్పెషల్లీ వియత్నాంలో మాత్రం అక్కడ స్టూడెంట్ సెటిల్ అవ్వాలంటే కనుక దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ. సో వన్స్ వియట్నాంలో MBBS 6 years కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒక లోకల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక స్టూడెంట్ క్లియర్ చేస్తే తనకు అక్కడ లోకల్ లైసెన్స్ వస్తుంది. సో ఆ లోకల్ లైసెన్స్తో దే కెన్ ప్రాక్టీస్ అక్కడ. సో ఆల్మోస్ట్ అక్కడ ప్రాక్టీసింగ్ డాక్టర్స్కి ఆల్మోస్ట్ మీకు 1.5 lakh to 1.8 lakh వరకు కూడా మంత్లీ ఎర్న్ చేసే డాక్టర్స్ ఉన్నారు, ఇది ఫారెన్ డాక్టర్స్. సో కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్కి అయితే మాత్రం వియట్నాంలో సెటిల్ అయ్యే ఆప్షన్ ఉంది అక్కడ. సో MBBS చదువుకున్నారు, అక్కడ చదువుకున్న తర్వాత లేదు ఇక్కడే వచ్చి సెటిల్ అవుతాము, మేము ఇక్కడే MD కంప్లీట్ చేస్తాము అనుకుంటే అది హ్యాజిల్ ఫ్రీగానే ఉంటుందా? హ్యాజిల్ ఫ్రీ మేడం. వన్స్ అక్కడ MBBS కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ FMG ఎగ్జామ్ ఉంటుంది, అంటే నెక్స్ట్ మేబీ కమింగ్ ఇయర్ లో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని దెన్ దే కెన్ గెట్ ఎ లైసెన్స్ హియర్ అండ్ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఆల్సో. ఇప్పుడు ఎలాగూ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, నీట్ రాసే స్టూడెంట్స్ ఉన్నారు, ఆ తర్వాత ర్యాంక్ కోసం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇక్కడ నుంచి మళ్ళీ వియత్నాంకో కిర్గిస్తాన్కో వెళ్ళాలి అనుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళు గమనించాల్సినటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? ఇది అసలు చాలా బెస్ట్ క్వశ్చన్ మేడం, కరెక్ట్ క్వశ్చన్ మేడం. ఇక్కడ ఏంటంటే వన్స్ స్టూడెంట్ MBBS అబ్రాడ్ వెళ్ళాలి అనేటప్పుడు ఖచ్చితంగా మెయిన్గా ఒక 4 to 5 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక రైట్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆ కంట్రీ, మనం వెళ్ళే కంట్రీలో అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, అక్కడ సేఫ్టీ ఇష్యూస్ ఏంటి, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్స్, నెక్స్ట్ ద రైట్ కన్సల్టెన్సీ. సో ఈ మెయిన్గా తీసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ ప్రకారం మనం చెక్ చేసుకుంటే ఏంటంటే
చాలా మంది పేరెంట్స్ అంటే కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు ఎవరో ఉన్నారు వాళ్ళ ద్వారా పంపిస్తాము, లేదంటే అట్లా రకరకాల కారణాల వల్ల జాయిన్ అవుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ప్రైమరీ కాదనమాట. ఎందుకంటే మనం మన పిల్లోని పంపించేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ 100% రీసెర్చ్ మీరు చేయాల్సి ఉంటుంది. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత నేను చెప్పినవన్నీ చెక్ చేసుకొని ఏది మీకు రైట్ కంట్రీ సూట్ అవుతుందో ఒక మంచి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు హ్యాజిల్ ఫ్రీగా అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళారు, అంతా బాగుంది, మళ్ళీ పేరెంట్స్ ఒకసారి వెళ్ళి చూడాలి అనుకున్నప్పుడు, లేకుంటే వాళ్ళు మధ్య మధ్యలో హాలిడేస్ అనేవి ఉంటాయా, ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత కంప్లీట్గా క్యాంపస్లోనే ఉండాలా? అట్లని ఏముండదండి. యాక్చువల్గా ఏంటంటే మనకి 6 monthsకి సెమ్ బ్రేక్ ఉంటుంది, ప్లస్ ఇయర్కి ఆల్మోస్ట్ 2 months హాలిడేస్ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్లీ వన్స్ 2 months హాలిడేస్ ఉంటాయి. 2 months స్టూడెంట్స్ ఇండియాకి వస్తారు, దే విల్ ఎంజాయ్ దేర్ వెకేషన్ అండ్ గో బ్యాక్. చాలా వరకు ఇప్పుడు మనం చెప్పడం 15 నుంచి 25 లక్షల్లో అయిపోతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయి అనేది చాలా చిన్న కండిషన్ సప్లై లాగా ఏదో స్మాల్ లెటర్స్ లో కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఉంటుందా? ఆర్కా ఎడ్యుటెక్ ఏం చెప్తుంది, ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తుంది? అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఒక రైట్ కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఇట్లాంటి హిడెన్ ఛార్జెస్ అనేవి ఏం లేకుండా కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా ఆర్కా ఎడ్యుటెక్ మెయిన్ ఏంటంటే యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఫ్రమ్ ది పేరెంట్ అకౌంట్ నుంచి యూనివర్సిటీ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో నెక్స్ట్ హాస్టల్ ఫీజెస్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ పేరెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్ హాస్టల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేపిస్తాం. సో ఈ పేమెంట్స్ ఏదైనా డైరెక్ట్ ఫ్రమ్ ది పేరెంట్ టు యూనివర్సిటీ, పేరెంట్ టు డైరెక్ట్ జరిగినప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ ఇక్కడ మధ్యలో చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఫీజు మాకు కట్టండి, మేము యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి కేసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్యలో మన కన్సల్టెంట్ దగ్గర పే చేసాం అనుకోండి, వాళ్ళు యూనివర్సిటీకి ఎంత పే చేస్తున్నారో తెలియదు. సో కాబట్టి ఇట్లాంటి హిడెన్ ఛార్జెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఫీజు ఎంతో కూడా అర్థం కాదు. సో కాబట్టి ఏంటంటే ఒక రైట్ కన్సల్టెంట్ ద్వారా వెళ్తే వాళ్ళ దగ్గర క్లియర్గా అసలు ఏమేమి ఫీజెస్ ఉన్నాయి, ల్యాబ్ ఫీజెస్ ఎంత, లైబ్రరీ ఫీజెస్ ఎంత, ఎగ్జామినేషన్ ఫీజెస్ ఎంత, ఇవన్నీ కూడా మేము క్లియర్గా పేరెంట్ మొత్తం ఆన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, జస్ట్ ఓన్లీ సార్ యూనివర్సిటీ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని చెప్తారు, కంప్లీట్ అయిపోయిందని చెప్తారు. సో అందుకని ఏంటంటే ఒక రైట్ కన్సల్టెంట్స్ ద్వారా వెళ్తే ఎట్లాంటి హిడెన్ ఛార్జెస్ ఏముండవు. అదే రాంగ్ కన్సల్టెంట్ ద్వారా వెళ్తే హిడెన్ ఛార్జెస్ చాలా పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక బెస్ట్ కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్కా ఎడ్యుటెక్, మీరు శివరామకృష్ణ గారేమో విజయవాడలో ఉంటారు అనేది, పిల్లల్నేమో మనం వియత్నామో లేకుంటే కిర్గిస్తాన్కో మనం పంపిస్తున్నాము. కాంటాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా కేర్ టేక్ చేస్తారు ఇవన్నీ అంటే? సో యాక్చువల్లీ మేడం మాది విజయవాడలో వీ హ్యావ్ ఎ గుడ్ ఆఫీస్ స్పేస్ అండ్ అక్కడ నుంచి కూడా మేము ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం కూడా మనం అడ్మిషన్స్ చేస్తాం. ఈవెన్ పేరెంట్కి హోమ్ ఫ్రీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అనమాట. సో ఇఫ్ ఎ పేరెంట్ దే కెనాట్ ట్రావెల్ టు విజయవాడ, ఇఫ్ ద పేరెంట్ ఈజ్ ఇన్ అనంతపూర్, మేము డైరెక్ట్గా వాళ్ళ హోమ్కి వెళ్ళి ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చి స్టూడెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాం అనమాట. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వన్స్ మేము ఒక విజయవాడలో ఉన్నప్పుడు ఒకవేళ పేరెంట్కి కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మనం డైరెక్ట్ మన ఆఫీస్కి విజిట్ చేయమని చెప్తాం. వన్స్ ఆఫీస్ మొత్తం స్ట్రక్చర్ చూసుకున్న తర్వాత దే విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్. అదొకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేము వియత్నాం కానీ కిర్గిస్తాన్ కానీ అడ్మిషన్స్ చేసేటప్పుడు అక్కడ మేము ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో స్టూడెంట్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. 3 months వన్స్ విల్ గో దేర్ అండ్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కనుక సార్ట్అవుట్ చేసి వస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు టేక్ ఎ డెసిషన్. కాబట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? సో పేరెంట్స్కి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే వన్స్ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అవుతుంది, నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కనుక మంచి క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంది అండ్ మీరు కనుక ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుదాం అనుకునే ఒక ప్యాషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. అబ్రాడ్లో కూడా మంచి మంచి యూనివర్సిటీస్ అండ్ మంచి కంట్రీస్లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఒక కన్సల్టెంట్ ఏదో 15 లక్షలు చెప్పాడు అక్కడికి వెళ్ళిపోతే మన కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అనేది ఫీజెస్గా మ్యాండేటరీ తీసుకోవద్దు. ఫస్ట్ మనం వెళ్ళి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని కనుక్కుంటే మనకి, ఎందుకంటే అక్కడ ఇండియాలో అబ్రాడ్లో ఫారెన్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది అందరూ చేస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అయ్యి చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ద బెస్ట్ ఎడ్యుకేషన్ చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏంటంటే ఒక మంచి కన్సల్టెన్సీని విజిట్ అవ్వండి, యూనివర్సిటీ గురించి తెలుసుకోండి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. ఒక రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని వెళ్తే మీ పిల్లల భవిష్యత్ 100% బాగుంటుంది. సో ఆర్కా ఎడ్యుటెక్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? సో మమ్మల్ని యాక్చువల్గా మేము వీఆర్ ఆన్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం
అండ్ మీరు ఫిజికల్గా మా ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా విజయవాడలో 24/7 మన ఆఫీస్ ఓపెన్లోనే ఉంటుంది. సో పేరెంట్ మన దగ్గరకు వచ్చి 100% డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. మా ఎడ్యుటెక్ నుంచి వెళ్ళినటువంటి పిల్లలు ఇక్కడిక్కడ ఇంతమంది ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు డిగ్రీలు తీసుకొని వచ్చి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఉన్నారా అలాంటి పిల్లలు? ఉన్నారు మేడం. ఆబ్వియస్లీ బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ మేము 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి దే ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్రెడీ అండ్ సమ్ ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ నీట్ పీజీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళని చూస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది కదా. ఇప్పుడు బోల్డ్ అని మనకు చుట్టుపక్కల చాలా కనిపిస్తున్నాయి. నిజంగా చదివారా, చదివి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారా, ఆర్ దే క్వాలిఫైడ్, ఆర్ దే గాట్ దట్ స్కిల్, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సినటువంటి మొత్తం టెక్నాలజీ, ఎక్విప్మెంట్, మెడికల్ కాలేజీలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయా అనేది. అవును మేడం. సో యాక్చువల్గా ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్ వన్స్ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లు మేము ముందుగానే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చెక్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్కి ఏంటంటే ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ అంటే జస్ట్ జనరల్గా కాలేజ్కి వెళ్ళి వచ్చేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ వన్స్ అక్కడికి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ల్యాబ్స్ ఉండాలి, మంచి హాస్పిటల్స్ ఉండాలి, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీలో చదివితే దే విల్ గెట్ 100% నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ అక్కడ గెయిన్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీలీ దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్స్ హియర్. సో స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటారండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత పీజీలో ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి అసలు? సో యాక్చువల్గా మనం స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసిన తర్వాత దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే స్టూడెంట్ ఎవరికైతే అంటే లైక్ అబ్రాడ్లో పీజీ చేయాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, సో ఆ కంట్రీస్లో పీజీ చేయాలంటే అక్కడ లోకల్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్ ఏంటంటే తను ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే తను ఒక రైట్ గోల్ పెట్టుకోవాలి ఫస్ట్. అంటే నేను పీజీ ఏ కంట్రీలో చేయాలి అనే గోల్ పెట్టుకుంటే కనుక వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచే దే నీడ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అయితే కనుక 6 years కంప్లీట్ అయిన తర్వాత ఆ కన్సర్న్ కంట్రీకి ఏ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని అక్కడికి వెళ్ళి పీజీ చేసుకోవచ్చు. సో అక్కడ కనుక ఆ 5 countries పీజీ చేస్తే ఏంటంటే దాన్ని మనం గ్లోబల్ డిగ్రీ అంటాం. సో అంటే ఏంటంటే ఇండియా కంటే కూడా అవన్నీ ఆల్మోస్ట్ అంటే దే ఆర్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఆ 5 countries ఎక్కడ పీజీ చేసినా కూడా డైరెక్ట్గా ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్స్ ఏముండవు. నెక్స్ట్ ఇండియాలో పీజీ చేయాలంటే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ పీజీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో 2 options ఉంటాయి. ఇండియాలో సెటిల్ అవ్వాలంటే నీట్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఇక్కడ సెటిల్ అవ్వచ్చు, లేదంటే అబ్రాడ్లో ఆ 5 countries చేసుకోవాలంటే కనుక ఆ కన్సర్న్ ఎగ్జామ్స్ రాసుకొని అక్కడ సెటిల్ అవ్వచ్చు అనమాట. ఇది కాకపోతే థర్డ్ అదే వియత్నాంలోనూ కిర్గిస్తాన్లో కూడా ఎండీ చేయొచ్చు. చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.